ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. జనవరి 8వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనం ఇట్టి రీతిగా కలుసుకొనుటకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా మేమెంతగానో దీవించబడుతున్నాము అన్న స్పందన మీ కామెంట్ రూపంలో మీరు తెలియజేస్తున్నందుకై దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న శ్రోతలారా, ప్రతిదినం ఈ పరిచర్యలో కరీంనగర్ జిల్లాలో ఉన్న 16 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తున్నాం. నేటి దినము కొరకై మనము ప్రార్థించవలసిన మండలం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం. ఈ కొత్తపల్లి మండలంలో మొత్తం 12 గ్రామాలు ఉన్నాయి. ఈ 12 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడువైన మా తండ్రి, కృప కలిగిన దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కొరకు, ఈ మండలంలో ఉంటున్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి. గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కొత్తపల్లి మండలంలో 12 గ్రామాల్లో ఉంటున్న ప్రజలందరి హృదయాలు మీ తట్టు తిరిగినట్లుగా సహాయము దయచేయండి. కృపగలిగిన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఈ మండలంలో పరిచర్య చేస్తున్న మీ దాసుల కొరకు ప్రార్థిస్తున్నాం. వారందరిపై మీ కృప, మీ దయను ప్రోక్షించి మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకా సువార్త 11వ అధ్యాయము 17వ మాట నుండి 20వ మాట వరకు చదువుతున్నాను. దేవుని వాక్యాన్ని ఆసక్తితో వినండి. ఆయన వారి ఆలోచనలు ఎరిగి వారితో ఇట్లనెను, తనకు తానే వ్యతిరేకంగా వేరుపడిన ప్రతి రాజ్యమును పాడైపోవును, తనకు తానే విరోధమైన ఇల్లు కూలిపోవును. సాతానును తనకు వ్యతిరేకముగా తానే వేరుపడిన ఎడల వాని రాజ్యమే అలాగు నిలుచును. నేను బెయల్జెబు వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నానని మీరు చెప్పుచున్నారే. దెయ్యమును నేను వెళ్ళగొట్టిన ఎడల మీ కుమారులు యవను వలన వెళ్ళగొట్టుచున్నాను. అందుచేత వారే మీకు తీర్పులై ఉందరు. అయితే నేను దేవుని వ్రేలితో దెయ్యమును వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఈ లూకా సువార్త 11వ అధ్యాయము 14వ మాటలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మూగ దెయ్యమును వెళ్ళగొట్టినట్లు ఆ దెయ్యమును వదిలిపోయిన తర్వాత
ఆ మూగవాడు మాట్లాడినట్లు జనము ఆశ్చర్యపడినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. వారిలో కొందరు యేసు ప్రభులు వారు దెయ్యములకు అధిపతి అయిన బెయల్జెబూబు వలన దెయ్యమును వెళ్ళగొట్టుచున్నాడని చెప్పుకున్న సందర్భంలో ఈ 17వ మాట నుండి 20వ మాట వరకు యేసు ప్రభులు వారు వివరణిస్తూ ఉన్నారు. ఈ 20వ మాటలో ప్రభు సెలవిస్తూ ఉన్నారు, అయితే నేను దేవుని వ్రేలితో దెయ్యమును వెళ్ళగొట్టుచున్నాను చున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చింది అని. ప్రజలు ఎలాంటి వారు అంటే స్వస్థపరచకపోతే స్వస్థపరచలేదు అంటారు, స్వస్థపరిస్తే వీడెట్లా స్వస్థపరిచాడు అని ప్రభుని శోధిస్తూ ఉన్నారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, అందుకే ప్రభు ఎవరి వైపు చూడలేదంటే ప్రజల వైపు చూడలేదు. ఆయన మీద అనేక మంది ఆధారపడ్డారు, ఆయనను అనేక మంది ఆశ్రయించారు, ఆయనను అనేక మంది దూషించారు, ఆయనను అనేక మంది ద్వేషించారు. ప్రేమించిన వారి వైపు చూడలేదు, ద్వేషించిన వారి వైపు చూడలేదు. ప్రభు ఎవరి వైపు చూశారంటే తన తండ్రి చిత్తము వైపు చూసి తన 33.5 సంవత్సరాల జీవితంలో 3.5 సంవత్సరాలు తన తండ్రి చిత్తాన్ని కనిపెడుతూ ముందుకు సాగిపోయారు. ప్రభునందు ప్రేమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనము మంచివారమని చెప్పేవారు ఉన్నారు, మనము చెడ్డవారమని చెప్పేవారు ఉన్నారు. మన మంచి మన చెడు ఎవరు చెప్పాలంటే ప్రభు చెప్పాలి. కనుక దెయ్యమును వెళ్ళగొట్టినప్పుడు ఆశ్చర్యపడిన వారు ఆశ్చర్యపడ్డారు, ప్రభువును విమర్శించిన వారు విమర్శిస్తూ వచ్చారు. అయితే విమర్శకుడు ఎప్పుడూ విమర్శకుడుగానే ఉండిపోతాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో మనము ప్రభు వైపు చూసి ముందుకు సాగిపోవడానికి మనల్ని మనం ప్రభుకి సమర్పించుకుందాం. అటు కృప ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి బిడ్డకు ప్రభు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు. అందుని బట్టే మీకు వందనాలు. గొప్ప దేవుడా నాయన, అన్ని పరిస్థితుల్లో మీ వైపు చూసి ముందుకు సాగిపోయే కృప మాకు దయచేయండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్నారో వారి కుటుంబంలో సంతోషం, సమాధానము, ఆదరణ, నెమ్మది దయచేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.